అసలు ఓడనా చెప్తాడు మీకు ఎక్కువ రెప్స్ కొడితే వెయిట్ లాస్ అవుతుంది, తక్కువ రెప్స్ కొడితే మజిల్ బల్క్ అవుతుంది అని చెప్పేసి బయట అయ్యే అడ్డమైన పంచాయతీలు అన్నిటి మీద టైం వేస్ట్ చేస్తావు. ఆ కాంపిటీషన్ ముచ్చట్లు నీలాంటి జనరల్ ఫిట్నెస్ ఓన్కి ఏ విధంగా పనికిరావు. అసలు మనం వర్కౌట్ లో ఎన్ని రెప్స్ కొడితే మజిల్ బిల్డ్ అవుతుంది, ఎన్ని రెప్స్ కొడితే వెయిట్ లాస్ అవుతుంది అనే కన్ఫ్యూజన్లు ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. మన వెయిట్ గెయిన్ కి రెండు మెయిన్ కారణాలు. ఒకటేమో నీ బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువ తినుడు, రెండోదేమో ఏ యాక్టివిటీ లేకపోవడు. సరే వాళ్ళందరూ చెప్పినట్టే నేను ఎలట్కెళ్ళి ప్రతి వేరియేషన్ లో 30 రెప్స్ కొడతా, కానీ ఇంటికి వచ్చి నేను మింగి తిన్నా అనుకో వెయిట్ లాస్ అవుతుందా? సరే లెట్స్ సే ఇప్పుడు మనం ప్రతి వర్కౌట్ లో 10 రెప్స్ కొట్టాలి. ఆ 10 రెప్స్ ఒకరికి ఈజీగా వస్తుండొచ్చు, ఇంకొకరికి చాలా కష్టంగా వస్తుండొచ్చు. ఎందుకంటే నీకు ఇక్కడ మ్యాటర్ అయ్యేది నీ గుద్దల్లం, స్టామినా ఒకటే కాదు. ఫస్ట్ నీ లైఫ్ స్టైల్, నీ అలవాట్లు, నీ మెడికల్ కండిషన్స్ అండ్ నీ ఎక్సర్సైజ్ హిస్టరీ, ఇవన్నిటి తర్వాత నీ ఫామ్ ఎట్లుందో, నీ రేంజ్ ఆఫ్ మోషన్ ఎట్లుందో, నీ ఇంటెన్సిటీ ఎట్లుందో మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు నీ వార్మప్ సెట్లు పక్కన పెడితే ఏ సెట్లకైనా హై రెప్స్ ఉండడం మ్యాండేటరీ అయితే కాదు. మనం 6 to 8 రెప్ రేంజ్ లో కూడా సెట్ ని ఇంటెన్సిటీ క్రియేట్ చేయొచ్చు, 15 to 20 రెప్స్ లో కూడా మజిల్ ని ఫెయిల్యూర్ గా ట్రైన్ చేయొచ్చు. సో కంటెక్స్ట్ ఆఫ్ ద వీడియో ఏంటంటే 8 to 10 రెప్సా, 20 to 25 రెప్సా అని కాదు, మనం మన మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి డెఫిసిట్ క్రియేట్ చేసినామా లేదా అని చెప్పేసి. అది యాక్టివిటీ పెంచి కావచ్చు, లేకపోతే తక్కువ తినుకుంటా కూడా కావచ్చు.